హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారి 'సంధ్య' థియేటర్ ఘటన తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొత్త పరిణామాలకైతే అంటే దారి తీయడం మనం చూస్తున్నాం. ఇవాళ సినీ ప్రముఖులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని మీట్ అయ్యారు. అంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ ఇష్యూల గురించి రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఉండవు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఉంటుందా? ఉండదా? అన్నదానిపైన ఇవాళైతే ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఆహ్, రేవంత్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? మరి బెనిఫిట్ షోలు ఉండవని అంటున్నారు. టికెట్ రేట్స్ హైక్ కూడా ఉండదంటున్నారు. ఇంకెటువంటి ప్రతిపాదనలు పెట్టారు? వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఒక ఘటన 'సంధ్య' థియేటర్ ఘటన తరువాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే అనౌన్స్ చేశారు. నేను ఉన్నంత కాలం టికెట్ రేట్స్ హైక్ ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో వాటిపైన ఇవాళ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా, అంటే సినీ ప్రముఖులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని మీట్ అవ్వడం చూసాము. సో ఈ మీటింగ్ లో కొన్ని ప్రతిపాదనలు అయితే చేశారు. అందులో మేజర్ గా చూసుకుంటే బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. టికెట్ రేట్స్ హైక్ కూడా మొదటి 3 షోలకు ఉండవన్నట్టుగా మాట్లాడారు. మరి ఈ కొత్త పరిణామాలకు తాతీయడం, ఇంకా తీసుకున్న ప్రతిపాదనల పైన ఎంటర్ గా మీ ఒపీనియన్ సార్, మీరు ఏ విధంగా చూస్తారు వీటిని? ఆదిత్య నమస్తే. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ 'పుష్ప' సినిమా విడుదల కానీ, లేదా 'సంధ్య' సినిమా హాలు థియేటర్ దగ్గర జరిగిన రేవతి యొక్క మరణం కానీ, ఆమె బిడ్డ శ్రీతేజ ఆసుపత్రిలో ఉన్న సంఘటన కానీ, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. అవును. నిజానికి ఏంటంటే ఈ సంఘటనలో ఎవరు కూడా కావాలని జరిగిన సంఘటనలు కావు. అల్లు అర్జున్ కూడా అది జరగాలి అని చెప్పి చేసిన సంఘటనలు కావు. కాకపోతే ఆ సంఘటన పరిణామ క్రమంలో పోలీసులు ఆయన దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఆయన ఒక రోడ్ షో లాగా నిర్వహించడం, పోలీసులు సహకరించకపోవడం, తర్వాత ఏదో మీటింగులో అల్లు అర్జునే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా పలకకుండా ఒక అవమానకరమైన రీతిలో ప్రవర్తించాడని ఆరోపణ రావటం, కేటీఆర్ గారు ఎంటర్ అవ్వటం, దాన్ని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా రచ్చ చేయడంతో వెరసి పుష్పాలు ఎంత రాద్ధాంతం జరిగిందని తెలియదు కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాద్ధాంతం అయ్యింది. ఇప్పుడు ఏమైందంటే కొండనాలకు ముందేస్తే ఉండనాలకు ఊడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి, అంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం యొక్క నిర్ణయం బెనిఫిట్ షోలను రద్దు చేసే విధంగా టికెట్ల రేట్లని అడ్డగోలుగా పెంచుకునే అవకాశాలను కూడా రద్దు చేసింది. రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ డ్రగ్స్ వాడకానికి సంబంధించిన నిరోధానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా సాక్షాత్తు సినిమా హీరోలే పాల్గొవాలి, సినిమా హీరోయిన్లు కూడా పాల్గొవాలనే ప్రపోజల్స్ ప్రభుత్వం నుంచి కూడా వచ్చింది. వీళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. అంటే నిజానికి ఏంటంటే సినిమా హీరోల మీద ప్రేమ కాదులే కానీ సినిమా ఫీల్డ్ మొత్తం కూడా ఒక గుత్తాధిపత్యంగా అయిన మాట యథార్థం. ఎవరు ఎన్ని కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం, విడుదలైన మొదటి వారంలోనే తిరిగి ఆ కోట్లు మొత్తం కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి రాబట్టుకునే ఒక ప్రయత్నం చేయటం, ప్రభుత్వాలను ఆశ్రయించటం, అర్ధరాత్రి షోలు, నూన్ షోలు, మధ్యాహ్నం షోలు, అభిమానుల షోలు పెంచటం, 300 రూపాయల టికెట్ని 1300 రూపాయల వరకు విక్రయించటం ఒక వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపార ధోరణి మాత్రం అరికట్టాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఎవరి మీద కక్ష కూడా కాదు. ఇప్పుడు నిజానికి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టుకున్న సినిమాల కంటే మరి చిన్న చిన్న బడ్జెట్లు పెట్టుకున్న సినిమాల సంగతి ఏంటి? ఒక పెద్ద సినిమా విడుదల అవుతుందంటే చిన్న సినిమాలకి థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ సినిమాలు పోయిన తర్వాత ఈ సినిమాలు రావాలి. థియేటర్లు కూడా 2-3 చేతుల్లోనే గుత్తాధిపత్యంలా ఉంది. వాళ్ళు పర్మిషన్ లేకుండా సినిమాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. పైగా ఈ పెద్ద సినిమాల్లో, ఉదాహరణ 'పుష్ప' లాంటి సినిమాలో వీళ్ళు చెప్పే సందేశం కూడా ఏం లేదు. అవును, ఆ కాలు నాదే, ఈ కాలు నాదే అని అంటుంది తప్ప, లేదు అంటే ఒక ఎర్ర చందనాన్ని ఒక కూలీగా చేరి షిప్పుల్లో ఓడలు ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఒక స్మగ్లింగ్ గ్యాంగు చేస్తున్న సందేశాలే తప్ప అవి సమాజానికి పనికొచ్చే సందేశాలు కూడా కాదు. పెద్దగా ఎంటర్టైన్మెంట్ వ్యవహారాలు కూడా ఏం లేవు. కాకపోతే బడా హీరోలు, బడా పెట్టుబడులు కాబట్టి అభిమానుల జనం ఉన్నారు, వాళ్ళకి మంది మాగదులు ఉన్నారు, అని నడిపించేసుకుంటున్నారు. కాబట్టి మొన్న ఈ సంఘటన తర్వాత మొత్తంగా ఈ 'పుష్ప' సినిమా నేను తగ్గేదే లేదు అని అంటున్న సినిమా కాస్త మొత్తం సినిమా ఇండస్ట్రీకి కొంత ఇబ్బంది కలుగు చేసింది.
ఇది మంచి పరిణామమే ప్రభుత్వం తీసుకోవడం. అంటే ధరలను తగ్గించాలనుకోవటం, ఎప్పుడు పడితే అప్పుడు మ్యాట్ని షోలు, అర్ధరాత్రి షోలుని ఆపు చేయటం అనేది మంచి పరిణామం. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఓకే. రెండోది ఏంటంటే, ఈ ప్రేక్షకులు ఏదైనా గాయపడ్డప్పుడు, చనిపోయినప్పుడు ఈ హీరోలు బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తే ఇంతవరకు సమస్య వచ్చేది కాదు. మీకు విషయం కూడా ఎంతవరకు రచ్చ అయిందంటే, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినాక, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి అండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడా, లేదా మరో పార్టీ నాయకుడా, చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిజానికి అదృష్టం కొద్దీ ఒక రేవతినే చనిపోయింది. అదే 7 మంది చనిపోతేనండి, ఆ బౌన్సర్లు, ఆ తోపులాటలు, అర్జున్ గారు వెళ్ళటము, 3 వాహనాలను గేట్లు తెరిచి ఆహ్వానించటము, పోలీసులు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పటము, ఆఖరికి థియేటర్లో ఉన్న అర్జున్ గారికి ఇలా సంఘటన జరిగిందని చెప్పేసి అన్నా కూడా అయ్యో అని చెప్పేసి అని పశ్చాత్తాపం ప్రకటించకుండా నేను తర్వాత వెళ్తానని చెప్పేసి అని ఏదో అన్నాడని చెప్పేసి అని అంటాం. తర్వాత సంఘటన జరిగిన తర్వాత కూడా సరే కేసు అయ్యింది. కేసు అయితే ఏమవుతుందండి, బారులు తీరిపోయి కొన్ని అందరు హీరోలు, నిర్మాతలు అందరూ కూడా అల్లు అర్జున్ పరామర్శించారు తప్ప ఆ రేవతి కుటుంబాన్ని కానీ, ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ కానీ పరామర్శించిన భాగ్యాన పోలేదు. తర్వాత ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, మీలాంటి మీడియా, నాలాంటి వాళ్ళు కూడా అందరూ మాట్లాడిన తర్వాత ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు, ఇది చాలా జుగుప్సాకరంగా ఉంది, ఇది అల్లు అర్జున్కి తలవంపులు అని అన్న తర్వాత ఇప్పుడు కాస్త బారులు పడి మైత్రి మూవీస్ వాళ్ళు ₹1 కోటి, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ గారు ఒక 50 లక్షలు, ఇలా కొంత అందరూ కూడా ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సహాయం చేసే విషయంగా ఉంది. కాబట్టి ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం, సినీ ఫీల్డ్ కూడా ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. తర్వాత దీన్ని ఒక పెద్ద కుట్రకోణం ఏంటంటే, ఈ సంఘటన నేపథ్యంలో నాకు కూడా ఇంతకుముందు ఒక కాలర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు అసలు తెలంగాణ నుంచి సినిమా ఫీల్డ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి తరలించిపోతుంది అని మాట్లాడటం, కొంతమంది తెలంగాణ నాయకులు మరి వీళ్ళేదో ఆంధ్ర నాయకులు, ఆంధ్ర హీరోలు అన్నట్టుగా మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటాం. ఒక దుర్మార్గమైన ప్రచారాలు అన్నమాట. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో సినిమా ఫీల్డ్ ఏమి ఎక్కడ వెళ్ళదండి. హైదరాబాద్ అంటే అది హైదరాబాద్, అది మామూలు హైదరాబాద్ కాదు, దేశానికే రాజధానిగా ఉన్న అర్హతలు కలిగిన హైదరాబాద్. ఇక్కడ నుంచి ఏమీ వెళ్ళదు. కాబట్టి ఒక ఇబ్బందికరమైన వాతావరణం వస్తే సినిమా పెద్దలన్నా జోక్యం కలుగు చేసుకొని వెంటనే దాన్ని రాజకీయాలకి భిన్నంగా కాస్త ఎవరిని రాజకీయాలు ఎంటర్ కాకుండా సమస్య పరిష్కారం చేసుకునేది బాగా జరిగేది. దాంతో దాన్ని రచ్చ 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 చేస్తే మరి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన కూడా అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగితే దానికి సమాధానంగా ఆ రోజు జరిగిన సంఘటన, ఆ తీరు, ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన తెలియజేశాడు. పోలీసులు కూడా విచారణకు పిలిచారు, విచారణకు సహకరించాడు. నిజానికి ఏంటంటే అసలు అల్లు అర్జున్ గారు అక్కడ రేవతి చనిపోయిన ఆ వీడియో కనుక చూపించిన తర్వాత ఆయనే కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నంట. తెలుసో తెలియకో, లేదంటే చెప్పేవాళ్ళు లేకపోతే అవగాహన లేకో కొంత దూకుడుగా వ్యవహరించడంతో ప్రభుత్వం కూడా సీరియస్గా దీని మీద గట్టిగానే ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అది మంచి పరిణామమే. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అలాగనే ఉండాలి. ఇష్టానుసారంగా నేను ఏదో ₹600 కోట్లతో పుష్ప సినిమా తీస్తే ఇప్పటికీ పుష్ప సినిమాకి వచ్చింది దాదాపు 900 కోట్లు. 900 కోట్లు ఒక 15-20 రోజుల్లో. అంటే ఈ విధంగా ఒక పెద్ద ఎత్తున ఒక వ్యాపారంగా అయింది. మరి దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి. ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం, ప్రేక్షకులు అంటే ప్రజలు, అభిమానులు, అభిమానం ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా బిహేవ్ చేసినా కూడా అది పద్ధతి కాదుగా. మీకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు 30 అడుగుల ఎత్తుల వరాహి వాహనం తయారు చేసుకున్నారు. ఎందుకు 30 అడుగులు ఎత్తున వరాహి వాహనం తయారు చేసుకున్న ఆయన అని అంటే, అభిమానులు వస్తారు, జరగలేని సంఘటన జరుగుతుంది, పోనీ ఆయనే గాయపడవచ్చు, లేదా నలుగురు గాయపడవచ్చు, ఏమైనా ప్రాణాపాయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాస్ ఫాలోయింగ్ హీరోస్ వాళ్ళు. మీరు అభిమానుల్ని ఆగండి అన్నా కూడా ఆగే పరిస్థితి లేదు. మీరు చాలా సందర్భాల్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందంటే చెప్పా పెట్టకుండానే వాళ్ళు దూకి మరీ అభిమానులు వచ్చేసేసి హీరోలను వాటేసుకుంటుంటారు. చాలా ఇబ్బందికరంగానే ఉంటుంటుంది. మరి వాటి మీద హీరోలే జాగ్రత్తలు తీసుకోవాలి, నియంత్రణ చేసుకోవాలి. మీరు వెళ్తుందంటే కొన్ని లక్షల మంది మీ వెనక వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ యోగక్షేమాలు కూడా చూసుకోవాలి, పోలీసుల నిబంధనలు కూడా పాటించాలి. అలా చేసుకుంటే బాగుండేది. వెరసి ఏదైనా దాదాపుగా నాకు తెలిసి ఈ పుష్ప సినిమాకి సంబంధించిన
ఈ వివాదానికి ఏదో ఫుల్ స్టాప్ పడ్డట్టే ఉంది. హ్మ్. దాదాపు 21 మంది డైరెక్టర్లో 11 మంది హీరోలు, హ్మ్. ఒక 12 మంది నిర్మాతలు, మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. అవును. దీన్ని కూడా చాలామంది ఏంటంటే పంతంగా ఆలోచిస్తున్నారు. అంటే సినిమా ఫీల్డ్ని రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా, హ్మ్. వాళ్ళనేదో హుకుం చేస్తున్నట్టుగా. మీకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కూడా హ్మ్. అసలు వైసీపీ పార్టీ అయితే 4 అడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్కి, అర్జున్కి ఏదో మంట పెట్టే విధంగా గత ఎన్నికల్లో నంద్యాలలో ఆయన వైసీపీ నాయకుడికి ఏదో ప్రచారానికి వెళ్తే పవన్ కళ్యాణ్ అది మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రేవంత్ రెడ్డి శిష్యుడే కాబట్టి ఈ విధంగా తొక్కి మేము కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఒక అవును. ప్రచారం జరుగుతుంది. హ్మ్. ఇవన్నీ వాస్తవ దూరం అండి. ఓకే. ఒక ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంది. నేను కూడా చెప్పేది ఏంటంటే సినీ నిర్మాతలు కానీ, లేదంటే హీరోలు కానీ, దర్శకులు కానీ ప్రజల రీత్యా, ఎందుకంటే ప్రజలే మీ ప్రేక్షకులే మీ దేవుళ్ళు కాబట్టేసి వాళ్ళకి హాని జరగని విధంగా ప్రభుత్వాలకు సహకరించాల్సిందే. హ్మ్. నేను ఒక మాట చెప్తాను ఆయిత్య, సార్. నువ్వు సినిమాలో పుష్పరాజు అయితే అవ్వచ్చులే కానీ హ్మ్. చట్టాల ముందు, న్యాయస్థానాల ముందు, లేదా భారత రాజ్యాంగం ముందు పుష్పరాజులు ఎవరో ఉండరు. హ్మ్. అవును సార్. ఎందుకంటే ముఖ్యమంత్రులే కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళారు. హ్మ్. మన మీద ఆరోపణ వచ్చినప్పుడు, కేసు వచ్చినప్పుడు, కేసు అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది న్యాయ ప్రక్రియలో మీరు ఎదుర్కోవచ్చు. మనం తప్పు చేసినప్పుడు పోలీస్ కేసు పెడుతుంది. కేసు పెట్టినప్పుడు న్యాయ ప్రక్రియలో మీరు ఎదుర్కోండి. అల్లు అర్జున్ అంత సాదాసీదా హీరో ఏం కాదు. ఇప్పుడు కింది కోర్టు ఎప్పుడైతే రిమాండ్ వేసిందో, రిమాండ్ కాగితాలు బయటికి రాకముందే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన కెపాసిటీ అక్కడే అర్థమవుతుంది. కాకపోతే ఆ కాగితాల ప్రక్రియలో కొన్ని గంటల వ్యవధి ఆలస్యం అవ్వటం మూలాన ఒక 4 గంటల పాటు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఓకే. ఆయన ఆ రోజు అక్కడ నిద్రపోయింది కూడా ఏం లేదు. హ్మ్. వచ్చిన అభిమానులతో మాట్లాడుకుంటూనే బయటకు వచ్చేసాడు. హ్మ్. పైపెచ్చు ఆ కేసులో మొత్తం 18 మంది అండి. 11వ వ్యక్తి అర్జున్. అల్లు అర్జున్. అవును. నలుగురు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. బెయిల్ హ్మ్. మీద కూడా వచ్చారు. ఓకే. అంటే దీన్ని ఆ సంఘటనగానే చూడాలి తప్ప హ్మ్. దీనికేదో రాజకీయాలు ఆపాదించి దీని పట్ల ఏదో కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ యొక్క సామాజిక ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, లేదంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అవుతుంది. హ్మ్. అసలు పవన్ కళ్యాణ్ గారు నోరే ఎందుకు మెదపట్లేదు, ఈ విధమైన కొసర ప్రశ్నలు అయితే పెద్ద అర్థవంతం కాదు. హ్మ్. తప్పనిసరిగా ప్రభుత్వాలు అలాగనే చేస్తాయి. ఇదే సంఘటన సంధ్యా థియేటర్ సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగినా కూడా హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగానే చేస్తారు. ఓకే. తప్పనిసరిగా బాధ్యత పడమని చెప్పని చెప్తారు తప్ప ప్రభుత్వాలు వేరు, ఈ సినిమా హీరోలు వేరండి. ఏదైనా ప్రభుత్వం చూసుకోవాలండి. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ కలవటం అనేది కూడా సినీ ఫీల్డ్కి అవును. మంచి మంచి శుభపరిణామమే. దిల్ రాజు గారి దగ్గరుండి అవును. బాధ్యత పడి అందరిని తీసుకెళ్ళి